మద్యం సేవించి వాహనాలను నడపరాదని రోడ్డు భద్రతా నియమాలు ఖచ్చితంగా పాటించాలని తాండూరు పట్టణ ఎస్ఐ రమేష్ కుమార్ బుధవారం తాండూరు పట్టణంలో ఇందిరా చౌక్ లో రోడ్డు భద్రతా వారోత్సవాల కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆటో డ్రైవర్లకు వాహన చోదకులకు రోడ్డు భద్రతా నియమాలపై అవగాహన కల్పించారు. అనంతరం ఎస్ఐ రమేష్ కుమార్ మాట్లాడుతూ రోడ్డు భద్రతా వారోత్సవాలలో భాగంగా జిల్లా ఎస్పీ నారాయణరెడ్డి ఆదేశాల మేరకు డ్రైవర్లకు వాహన చోదకులకు రోడ్డు భద్రతా నియమాలపై అవగాహన కల్పించడం జరిగిందన్నారు. మద్యం సేవించి వాహనాలు నడపరాదని సెల్ ఫోన్ మాట్లాడుతూ అలాగే వాహనాలు నడిపేటప్పుడు అన్ని పత్రాలు దగ్గరగా ఉంచుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో తాండూరు పట్టణ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ సిబ్బంది, పోలీస్ సిబ్బంది, డ్రైవర్లు పాల్గొన్నారు. ఆటో డ్రైవర్ వేరే వాళ్ళ కంపెనీ కూడా ఇదే పరిస్థితి ఏమైంది వాళ్ళు పోయి వేరే వాళ్ళని ఎవరైనా కేసు అయింది. సో కంపెనీ కూడా ఈ ఆటోలు ఎవరైనా మీరు కొనుక్కున్నా వాళ్ళ కంపెనీ కూడా వాళ్ళ కంపెనీ అందరికీ నమస్కారం. ఇలా ఉన్నోళ్ళు ఏ విధంగా లేదు అనేది మన సార్ ఇంతకుముందు చెప్పారు. బండి నడిపిస్తున్నప్పుడు బండి పేపరు, డ్రైవింగ్ లైసెన్స్, ఇన్సూరెన్స్ ఉంటే జరగరానిది ఏమన్నా జరిగినప్పుడు లోపల ఉన్న ప్యాసింజర్స్కి కానీ మనకు కానీ సేఫ్టీ కానీ మా సార్ చెప్తున్నారు. ఆ విధంగా సార్ చెప్పినట్టు మీరు అందరూ ఇన్సూరెన్స్ కూడా పెట్టుకునేది చూడండి. 300 కోసం చూడాలి. మనం 300 పెద్ద ఇది కాదు. మీకు ఏమన్నా కావాలన్నప్పుడు మెమోరీ కోసం 300 పెడతాం. 300 పెట్టి ఇన్సూరెన్స్ చేయించిన లోపల ఎవరైనా ప్యాసింజర్స్ పోతున్నప్పుడు ఇన్సూరెన్స్ అయినా కానీ వాళ్ళందరికీ ఇన్సూరెన్స్ వస్తుంది. ఇప్పుడు మా సార్ వాళ్ళు ఇద్దరు చెప్పినట్టు మీరు ఆ విధంగా సార్ వాళ్ళకి ఫాలో అయితే చాలా మంచిగా ఉంటుందని నా కోరిక. ప్రతి ఒక్కరు నడిపించినా జర చూసి నడిపేయండి. మాకు ట్రాఫిక్ కూడా ఏ విధంగా ఇబ్బంది కలగకుండా సైడ్ పెట్టుకొని మంచిగా నీట్గా పెట్టుకొని అదే విధంగా పెట్టుకోవాలని నేను కోరుకుంటున్నాను. 33వ రోడ్డు భద్రతా వారోత్సవాలలో భాగంగా నేను ఈ సంవత్సరం జనవరి మంత్ మొత్తం ట్రాఫిక్ వైలేషన్స్ ఏ విధంగా జరగకూడదు, జరిగితే ఏ విధంగా ప్రజలకు నష్టం జరుగుతూ ఉంటుంది, ప్రయాణికులకు ఏ విధంగా ఇబ్బంది అవుతూ ఉంటుంది అనేది పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున రోడ్ సేఫ్టీ వారోత్సవాలు జరుపుతూ ఉంటాం. నా జిల్లా ఎస్పీ నారాయణరెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ వారోత్సవాలు జరుపుతూ ఉంటాం. ప్రతి ఒక్కరు కూడా స్టూడెంట్స్ కానీ, డ్రైవర్స్ కానీ, కార్ కానీ ఇక్కడ వెళ్తున్నా కూడా మన సేఫ్టీ మెజర్స్ అనేది పాటించాలి. టూ వీలర్ పైన వెళ్తూ ఉంటే హెల్మెట్ కంపల్సరీ పెట్టుకోవాలి. ఎందుకంటే ఏదైనా జరిగినప్పుడు యాక్సిడెంట్ జరిగినప్పుడు లేకపోతే మనం ఎవరికైనా చూసినా వేరే వాళ్ళు వచ్చి మనకు చూసినా కూడా హెల్మెట్ ఉంటే ప్రాణాలు పోకుండా ఎన్నో వీడియోలు చూస్తూ ఉన్నాం. ఆ వీడియోలలో చూసినట్టుగా ప్రాణాలు పోకుండా మనం కాపాడుకుంటాం. డ్రంక్ అండ్ డ్రైవ్ చాలామంది తాగి నడుపుతూ ఉంటారు. ఆ తాగి నడపడం వలన మనం తాగి నడిపినా వేరే వాళ్ళకి ఇబ్బంది, వేరే వాళ్ళు తాగి నడిపిన రోడ్డు పైన చూస్తే వాళ్ళను కూడా ప్రయాణికులకు చాలా ఇబ్బంది అవుతూ ఉంటుంది. అందువలన డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకూడదని మనం